రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకునేందుకు మనలో చాలామంది స్టాటిన్ మందులు మొదలుకొని ఆహార వ్యాయామాల వరకు చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. అయినా ఫలితం ఉండటం లేదని నిట్టూరుస్తుంటారు. నిజానికి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా, మరికొన్నింటిని తక్కువగా, కొన్నింటికి దూరంగా ఉండాలని చెబుతారు పోషకాహార నిపుణులు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు అవయవాల్లో వాపు సమస్యగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇక రోజువారీ ఆహారంలో అవిసెలు, పొద్దుతిరుగుడు, నువ్వుల్లాంటి నూనె గింజల్ని రోజులో 30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. పీచు పదార్థాలు అధిక మోతాదులో తీసుకోవాలి. పాలిష్ చేసిన సూజీ రవ్వ, మైదాపిండి లాంటివి కాకుండా దంపుడు బియ్యం, రాగి, సజ్జ, జొన్నల్ని రవ్వగా తీసుకోవాలి. పొట్టు తీయని శనగలు, అలసందలు, బొబ్బర్లు, ఎర్రబొబ్బర్లు ఉడకబెట్టుకొని లేదంటే మొలకల రూపంలో తినాలి. రంగురంగుల కాయగూరల్ని కూరలుగానే కాకుండా సలాడ్లుగానూ తీసుకోవాలి. తీపి, ఉప్పు పదార్థాలు తగ్గించుకోవాలి. వాడిన నూనెనే పదే పదే వాడే ప్రమాదం ఉంది కాబట్టి బయట బోండా, వడ, పూరీ లాంటివి తినకుంటే మేలు. వీటితో శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్స్ చేరుతాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పండ్లు, జామ, దానిమ్మ, అల్లనేరేడు, కర్బూజా, ఆల్బుకరా లాంటివి తీసుకోవాలి. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువే. ఇవన్నీ పాటిస్తూనే వ్యాయామాలు చేయాలి. శారీరక శ్రమను బట్టి దీనికో ప్రణాళిక ఉండాలి. ఎంతసేపు వ్యాయామం చేశామనే దానికన్నా ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశారన్నది ముఖ్యం. రోజు 10,000 అడుగులైనా వెయ్యాలి. ఈ ఆహార వ్యాయామ నియమాల్ని 2-3 నెలలు పాటిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు, మంచి కొలెస్ట్రాల్ కూడా గణనీయంగా పెరుగుతుంది.